బెజవాడలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన వివాదం రేపుతోంది. మాచవరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపనకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇదే సందర్భంగా కాలేజీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విగ్రహ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పూర్వ విద్యార్థి సంఘాలు చీలిపోయాయి. విజయవాడ మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కాలేజీ ఎన్టీ రామారావుతో సహా ఎంతో మంది ప్రముఖులకు విద్యను అందించింది. ఎంతో మంది కవులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులను సమాజానికి అందించింది. అదే సమయంలో బెజవాడలోని అనేక ఉద్యమాలు, వివాదాలు, పోరాటాలు, మారణ హోమాలకు కూడా బీజం వేసింది. అనేక సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీ తిరిగి వివాదాలకు కేంద్ర బిందువు కాబోతోంది. కాలేజీ పూర్వ విద్యార్థి, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్టాపన తాజా వివాదానికి కారణమవుతోంది. ఎన్టీఆర్ మరణించిన 20 ఏళ్ల తర్వాత ఆయన వర్ధంతి రోజున విగ్రహం ప్రతిష్ఠించడానికి పూర్వ విద్యార్థులు కొందరు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ కాలేజీలో ఇప్పటి వరకు స్థలదాత విగ్రహం మినహా మరెవరిదీ లేదు. అయితే ఒక వర్గం విద్యార్థులు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సిద్ధమవుతుంటే, మరో వర్గం పూర్వ విద్యార్థులు రాజకీయ నేతల విగ్రహాలు కాలేజీలో ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆందోళనలు కూడా నిర్వహించారు. ఇలా పెట్టుకుంటూ పోతే కాలేజీ నిండా రాజకీయ నేతల విగ్రహాలే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఒక ఆయన విగ్రహం పెట్టడం ప్రారంభిస్తే పూర్వ విద్యార్థి అని, ఇక వరుస వెంబడి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగాలి. కాబట్టి నాయకుల విగ్రహాలకి జాతి నాయకులను గౌరవించవలసిందే. ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించినటువంటి ఎన్టీఆర్ మహానటుడు. ఆయన్ని ఆ వైపుగా గౌరవిస్తాము, ఆయన్ని కీర్తిస్తాము. కానీ ఒక ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు పాతరేసి అనుమతులు లేకుండా తెలుగుదేశం పార్టీ స్తూపం బయట, గేటు లోపల ఇన్సైడ్ ది ప్రిమిసెస్లో ఎన్టీఆర్ విగ్రహం ఎవరిచ్చారు అధికారం? ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టకూడదని పెట్టాలి అనేటువంటి మీమాంస కంటే చంద్రబాబు నాయుడు గారి మాట మాత్రమే ఒకటి చెప్పుకోవాలి. నాయకులు అనేవాళ్ళు, ప్రజానాయకులు అనేవాళ్ళు బ్రహ్మాండంగా కనుక మీకు అనిపిస్తే మీ గుండెల్లో పెట్టుకోండి, లేదంటే కన్నా విగ్రహం తీసుకెళ్ళి మీ ఇళ్లలో పెట్టుకోండి అంటున్నారు. ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలటువంటిప్పుడు చంద్రబాబు గారి ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే లోకేష్ గారి బెడ్రూమ్లో పెట్టుకోవాలి. అంతేగాని తీసుకొచ్చి కళాశాలల్లో డైరెక్ట్గా పెట్టడం ఎంతవరకు సబబు? ఎన్టీఆర్ ఈ కాలేజీలో చదివినంత మాత్రాన విగ్రహం ఏర్పాటు చేయాలా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటి విద్యార్థి సంఘాల నేతలు. కాలేజ్కి ఎన్టీఆర్ చేసిందేమీ లేదని, ఆయనపై అంత అభిమానం ఉంటే కొత్తగా ఒక బ్లాక్ నిర్మించుకొని పేరు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మీకు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, నిజంగా కాలేజీ మీద ప్రేమ ఉంటే భవనాలు కట్టించండి, వాటికి ఎన్టీ రామారావు పేరు పెట్టండి, చంద్రబాబు పేరు పెట్టండి, అవసరమైతే లోకేష్ బాబు పేరు కూడా పెట్టండి. మీ విద్యార్థులు ఎవరూ కాదనరు. కానీ ఎన్టీ రామారావు పేరుతోటి ఈరోజు కళాశాల స్థలాన్ని కబ్జా చేసి రాజకీయ ప్రేరణ కోసం, రాజకీయ లబ్ధి కోసం మీరు ప్రయత్నాలు చేస్తే విద్యార్థులు చూస్తూ ఊరుకోరు. దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలనే తప్ప రాజకీయాల కోసం కాదంటున్నారు విగ్రహం ఏర్పాటు చేస్తున్న పూర్వ విద్యార్థి సంఘం నేతలు. మేము పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఇవాళ ఆయన ఒక పూర్వ విద్యార్థిగా అందరికీ తలమానికంగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ రోజు ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆయన అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఏకైక లక్ష్యంతో పెట్టాం తప్ప దీంట్లో రాజకీయాలకు ఏ రకమైన తావు లేదని చెప్పి ఈ విధంగా మేము అందరికి కూడా తెలియజేయదలుచుకున్నాం. రామారావు గారి విగ్రహం పెట్టడానికి కారణం ఆయన పూర్వ విద్యార్థి. మొదట ఆయన రంగేసుకొని ఆయన అక్కడే నాటకాల్లో మొదట నాటకం ప్రదర్శించి అక్కడి నుంచే ఆయన ఇంత గొప్ప నటుడు అయ్యాడు. తర్వాత పూర్వ విద్యార్థి కాబట్టి అక్కడ ఆయన విగ్రహం పెట్టాలని పూర్వ విద్యార్థి సంఘం తరఫున మేము ఆ విగ్రహానికి ప్రదర్శన చేయటం, పూర్వ విద్యార్థులందరం కూడా ఆయన విగ్రహం పెట్టాలని ఆలోచన చేయడం జరిగింది. ఇలా కాలేజీలో విగ్రహాలు ఏర్పాటు చేసి అనవసర రాజకీయాలకు తావివ్వరాదంటున్నారు తటస్థంగా ఉండే ప్రస్తుత విద్యార్థులు. టీడీపీ అధికారంలో ఉందని ఎన్టీఆర్ విగ్రహం పెడితే, వైసీపీ అధికారంలోకి వస్తే వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయదా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే కాలేజీలో రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేస్తున్నారు. ఓ పక్క రంగా విగ్రహ ధ్వంసం, మరోపక్క ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఏపీ డీసీపీ తీవ్రంగా స్పందించారు. విగ్రహాలు ఏవైనా కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎంతటి వారి విగ్రహమైనా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే తొలగిస్తామని ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తోంది కాలేజీ ఆవరణలో కనుక దానికి పోలీసుల నుంచి అభ్యంతరం ఉండదన్నారు. If it is a private place, as long as it doesn't touch the traffic order, we are not seriously concerned about that, very honestly. If it is a public place, yes, GO works there. GO works for public places. మరోవైపు విగ్రహం ఏర్పాటుపై విద్యార్థి సంఘాలు రెండుగా చీలితే, కాలేజీ ప్రిన్సిపల్ మాత్రం తనకు చెప్పకుండా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. విగ్రహానికి అనుమతి లేదు గనుక
వచ్చేంత వరకు నిర్మాణం ఆపమన్నా ఆపలేదని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పిల్లలు ప్రొటెక్ట్ చేస్తున్నాం, మేము కూడా ప్రొటెక్ట్ చేస్తున్నామండి. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ మేము ఒబే చేయాలండి. ఎలా చెప్పిన తర్వాత మేము ఆర్డర్ని ఒబే చేయకుండా వీలు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ లెటర్స్ ఇవ్వమని లెటర్స్ ఇచ్చిన మేము ఫార్వర్డ్ చేసి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మేము ప్రతి విషయం పట్టించుకున్నాం. వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. పర్సనల్గా వాళ్ళు అడిగిన కాగితం పెద్దది మేము ఇచ్చాము, వాళ్ళు ఇచ్చిన కాగితం పెద్దది తీసుకుని ప్రతి విషయం కూడా మేము పై ఆఫీసర్కి ఫార్వర్డ్ చేస్తున్నామండి. పై ఆఫీసర్స్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మేము మాట్లాడాలంటే మేము ఓన్గా డిసిషన్ తీసుకుని అనుకున్నాను. మొత్తం మీద ఎన్టీ రామారావు విగ్రహం పేరుతో బెజవాడలో రాజకీయ ఆవేశాలు రగిలే ప్రమాదం కనిపిస్తోంది. ఎన్టీఆర్ విగ్రహం పెడితే కాలేజీలో చదివిన ప్రముఖులందరి విగ్రహాలు పెట్టాల్సిందేనంటున్నారు ఒక వర్గం పూర్వ విద్యార్థులు. లేదంటే కాలేజీలో ఓ భవనం నిర్మించి దానికి ఎన్టీఆర్ పేరు పెడితే తమకు అభ్యంతరం లేదంటున్నారు. అయితే విగ్రహం ఆవిష్కరించిన తర్వాత కాలేజీని అభివృద్ధి చేస్తామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. విగ్రహ రాజకీయాలతో తమ చదువులు నాశనం అవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.